శ్రీలంకతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డేలో మాత్రం తమ మార్కును చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా టై చేసుకున్న భారత్ రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమితుమి తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్లోనూ తమ జోరుని కొనసాగించాలని, సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తుంది. ఇక ఇదిలా ఉండగా మూడో వన్డేలో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. తొలి 2 వన్డేలో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా కేఎల్ రాహుల్, శివన్ దుబేపై జట్టు మేనేజ్మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్థానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్లకు చోటివ్వనున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనుక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2 వన్డేలో ఈజీగా క్యాచ్లు విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ శుభమన్ గిల్, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నుంచి బ్యాటింగ్ చిట్కాలు తీసుకున్నాడు. వాస్తవానికి గత కొంతకాలంగా శుభమన్ గిల్ పెద్దగా ఫామ్లో లేడు. తొలి వన్డేలో 35 బంతులు ఎదుర్కొని 16 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో వన్డేలో 44 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతో 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. మొత్తంగా 2 వన్డేలో కలిపి 51 పరుగులు చేశాడు. ఇది తన స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. ఈ క్రమంలోనే 3 వన్డేలో సత్తా చాటాలని గిల్ భావిస్తున్నాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో గిల్ తన ఆట తీరును మెరుగుపరుచుకునేందుకు కోహ్లీ, రోహిత్ సాయం కోరినట్లుగా ఇన్సైడ్ స్పోర్ట్స్ తన కథనంలో తెలిపింది. స్పిన్ ఎదుర్కోవడంపై, ఇన్నింగ్స్ను నిర్మించడంపై సూచనలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటివరకు గిల్ 46 వన్డేలో 59.5 సగటుతో 2322 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.